బెంగళూరు రేప్ హత్య కేసులో విచారణకు రావాలని టాలీవుడ్ నటి హేమకు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. జూన్ 1న విచారణకు హాజరు కావాలని నోటీసులో తెలిపారు. రేప్ పార్టీలో పోలీసులకు డ్రగ్స్ కూడా దొరకడంతో ఆ పార్టీలో పాల్గొన్న వారి నుంచి బ్లడ్ శాంపిల్ సేకరించారు. వారిలో 86 మంది రక్త నమూనాలో డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. వీరిలో నటి హేమ ఒకరు. దీంతో ఈ నెల 27న విచారణకు రావాలని హేమకు బెంగళూరు సిసిబి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే హేమ విచారణకు హాజరు కాలేదు. వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నానని, ప్రస్తుతం విచారణకు రాలేనని చెప్పారు. విచారణకు హేమతో పాటు మిగతా వారు కూడా ఎవరు హాజరు కాకపోవడంతో పోలీసులు సీరియస్ అయ్యారు. ఇద్దరు కారు ఓనర్లకు ఎమ్మెల్యే కాకని కార్ స్టిక్కర్ ఉన్న కార్ ఓనర్ కు నోటీసులు జారీ చేశారు. మొత్తం 86 మందికి మరోసారి సిసిబి పోలీసులు వివిధ తేదీల్లో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. జూన్ 1న విచారణకు హాజరు కావాలని హేమతో పాటు మరికొందరికి నోటీసులో పేర్కొన్నారు. అయితే జూన్ 1వ తేదీన విచారణ కోసం హేమ బెంగళూరు వెళ్తారా, ఈసారి కూడా ఏదైనా కారణం చెప్పి విచారణకు వెళ్లకుండా తప్పించుకుంటారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఈసారి కూడా హాజరు కాకపోతే పోలీసుల రియాక్షన్ ఎలా ఉంటుంది, అరెస్ట్ ఖాయమా అనే చర్చ జరుగుతోంది. ఇక అటు హేమ నోరు విప్పితే రేప్ పార్టీకి సంబంధించిన కీలక భాగవతాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. నిజానికి ఆ పార్టీలో ఇంకా చాలా మంది సెలబ్రిటీలు హాజరైన టాక్ ఉంది. దీంతో విచారణకు హాజరయ్యి హేమ ఏం చెప్తారని టాలీవుడ్ లో కొందరు ప్రముఖులు టెన్షన్ పడుతున్నారని టాక్. ఇక అటు హేమను కేసు నుంచి తప్పించాలంటూ పెద్ద తలకాయలు బెంగళూరు పోలీసుల మీద ఒత్తిడి పెంచారనే ప్రచారం జరిగింది. దీని గురించి హేమను ప్రశ్నిస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.